హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఈరోజు మేము మీకు ఏ రెమెడీ చూపిస్తున్నామంటే హెయిర్ సిల్కీగా అండ్ హెయిర్ గ్రోత్ అండ్ బ్లాక్గా అంటే రెడ్ హెయిర్ అయినా అవనివ్వండి, వైట్ హెయిర్ అయినా అవనివ్వండి, న్యాచురల్ బ్లాక్గా ఉండడానికి మనం హెన్నా అనేది యూస్ చేస్తూ ఉంటారు కదా. నేను ఒక మెథడ్ చూపిస్తానండి. ఈ మెథడ్లో మీకు కంప్లీట్గా అంటే హెన్నా పెడితే మీకు వచ్చే కలర్ కంటే కూడా రెగ్యులర్ మన హెయిర్ న్యాచురల్ హెయిర్ ఏ విధంగా ఉంటుందో అంత క్లియర్గా నీట్గా ఉండేటట్టు ఏ విధంగా చేయాలో చూపిస్తున్నానండి. ఒకసారి ఇదంతా క్లియర్గా చూడండి. నేను బీట్రూట్ తీసుకున్నాను. ఒక బీట్రూట్ని కొంచెం వాటర్ వేసి మిక్సీ పట్టుకున్నాను అనమాట. ఇది ఏంటి అని అంటే దీని నుంచి వచ్చే రసాన్ని ఒక క్లాత్లో వేసి చక్కగా రసం పక్కకి తీసేయండి. ఎందుకనంటే దీనిలో మీకు ఏ తక్కువ అయి ఉన్నా కూడా హెయిర్కి డిస్టర్బెన్స్ అవుతుంది. కాబట్టి ఏంటంటే నీట్గా ఇలాగ నేను చూపించిన విధంగా వాటర్ అనేది పక్కన పెట్టుకోండి. అండ్ ఆల్రెడీ నేను మీకు ఒక గిన్నెలో కొంచెం మీకు ఒక స్టవ్ మీద కొంచెం వాటర్ తీసుకుని అంటే ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ తీసుకొని దానిలో వచ్చేసి అంటే మీ హెయిర్ని బట్టి అండి, కొంచెం ఎక్కువ తీసుకునే పని అయితే అంటే ఎక్కువ హెయిర్ ఉన్న వాళ్ళు అలా చేయండి. అండ్ ఏదైతే మీరు వాటర్ తీసుకుంటారో దాంట్లో లవంగాలు వేసుకొని దానిలో ఒక టీ స్పూన్ టీ పొడి అనేది యాడ్ చేయండి. టీ పొడి ఏదైనా పర్లేదు, దాన్ని యాడ్ చేసుకొని దాని నుంచి వచ్చిన డికాషన్ని దాన్ని పక్కన పెట్టుకోండి. అది కూడా తీసుకొని ఇలా నేను మీకు ఏం చెప్పానంటే ఫస్ట్ బీట్రూట్ చెప్పాను, తర్వాత డికాషన్ అనేది చెప్పాను. ఇంకా దీంతో పాటు హెన్నా పౌడర్ అండి. అంటే నేను న్యాచురల్ బేస్ అంటే ఇప్పుడు మనకి గోరింటాకు చెట్టు నుంచి అంటే గోరింటాకు చెట్టు ఆకుని పొడి చేసిన ఉంటుంది కదా, అలాంటి బేస్లోని నేను హెన్నా అనే ఒక ప్యాకెట్ ఉందండి. ఆ ప్యాకెట్ తీసుకున్నాను. దానిలోకి ఒక 2 అంటే కంప్లీట్గా ఒక ఫుల్ నిమ్మకాయ అనమాట 2 బద్దలుగా చేసుకోండి. ఇవి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అనమాట. మనకి ఏదైతే బీట్రూట్ అనేది రెడీగా ఉందో జ్యూసు, దానిలో వచ్చి హెన్నా పౌడర్ మిక్స్ చేసుకోండి. క్వాంటిటీ మీకు మన హెయిర్కి కొంచెం గట్టిగా థిక్గా అయ్యేటట్టు చూడండి. ఎందుకంటే దాన్ని మనం పక్కన పెట్టాల్సి ఉంటుంది. దానివల్ల మనకి మళ్ళీ మార్నింగ్కి లూజ్ అయిపోతుంది. కాబట్టి కొంచెం టైట్గానే మిక్స్ చేసుకునేటట్టు మిక్స్ చేసుకోండి. బీట్రూట్ వాటర్లో వచ్చి హెన్నా వేసుకొని దానిలో వచ్చేసి మనం ఏదైతే ఒక నిమ్మకాయ అనుకున్నాం కదా, ఆ నిమ్మకాయ పిండేసుకోండి. దీనిలో కలుపుకున్న తర్వాత మనకి డికాషన్ అనేది పక్కన పెట్టాను గ్లాస్లో, చూసారు కదా. దాన్ని మిక్స్ చేసుకుంటూ ఆ వాటర్ ఆ డికాషన్ని కలుపుతూ ఉండండి. మనకు కొంచెం గట్టిగానే ఉంటుందండి. ఎందుకనంటే మరీ లూజ్గా అప్పుడే మీరు కలపొద్దు. ఎందుకంటే మనకి ఇది పక్కన పెట్టినప్పుడు ఇదంతా నార్మల్ వే అయ్యి మళ్ళీ మార్నింగ్కి ఏమవుతుందంటే ఫ్రీ అయిపోతుంది, అంటే ఇంకా చాలా లూజ్ అయిపోతుంది అనమాట. కాబట్టి ఇప్పుడే మనం స్ట్రాంగ్ అంటే కొంచెం గట్టిగానే కలుపుకోవాలి. ఇలా కలుపుకొని చక్కగా మిశ్రమాన్ని అంతా మొత్తం మిక్స్ చేసుకోండి నీట్గా. చెయ్యి అయితే చెయ్యలేదు అని అంటే మీ ఇష్టం, అది స్పూన్తో యాడ్ చేసుకునే వాళ్ళు స్పూన్, ఏంటంటే గడ్డలు కానీ ఏదైనా సరే మనకు స్ట్రక్చర్ తెలియడం కోసం ఇలా కలిపి చూపించామన్నమాట. చక్కగా ఇలా కలుపుకొని దగ్గరగా చేసుకోండి. మీకు మధ్య మధ్యలో ఒకవేళ మీకు పిండి గట్టిగా అంటే ఆ వాటర్ బీట్రూట్ వాటర్ సరిపోలేదంటే డికాషన్ యాడ్ చేస్తూ ఉండండి అనమాట. యాడ్ చేస్తూ మిక్స్ చేస్తూ ఉండండి. ఈ విధంగా మిక్స్ చేసిన తర్వాత దీన్నంతా కూడా ఒక ఐరన్ రిలేటెడ్ ఏదైనా బౌల్, మీకు ఐరన్గా ఉండే బౌల్ ఏదైనా పర్లేదు, దానిలో పెట్టండి. ఎందుకు అనంటే ఈ స్టీల్స్లో కానీ వీటిల్లో కానీ పెడితే మనకి హెన్నా కలర్ అనేది చేంజ్ అవ్వదు అనమాట. అది నార్మల్ వేలో ఉంటుంది. కాబట్టి కొంచెం ఐరన్ లెవెల్స్ అనేది మీరు పెట్టాలి. కాబట్టి నేనైతే ఐరన్ వచ్చేసి నేను తాలింపుది ఉంది కదా, అలాంటిది ఒక డేక్ష తీసుకున్నాను. అంటే మా ఇంట్లో ఉన్నది అదే. దానిలో ఇది మిక్స్ అంతా ఏదైతే మిక్స్ చేసి ఉంచానో ఈ మిక్స్ చేసిందంతా కూడా దానిలో వేసేసి మూత పెట్టేసి ఒక నైట్ పక్కన పెట్టేసేయండి. ఎందుకంటే ఓవర్ నైట్ మనం పక్కన పెట్టుకోగలిగితే నెక్స్ట్ డే మార్నింగ్కి బాగుంటుంది. అందుకని ఇప్పుడు నేను మీకు ఇది ఈవినింగ్ కలిపాను అండ్ మీకు మార్నింగ్ అనమాట మనం ఇది యాడ్ చేసుకునేది హెయిర్కి. ఇది మార్నింగ్కి లిక్విడ్గా ఉంటుంది. నేను మీకు అది కూడా చూపించాను. దీన్ని మనం హెయిర్కి నార్మల్ వేయండి. హెడ్ అంతా కూడా మీరు అప్లై చేసేసుకోవచ్చు. మొత్తం హెయిర్ అంతా కూడా చక్కగా అప్లై చేసేసి నాట్ వేసేసుకొని పక్కన పెట్టేయండి. ఇట్స్ మినిమంగా హెయిర్ అంతా నాట్ వేసేసిన తర్వాత ఒక 1 hour అనమాట. మినిమంగా 1 hour అయినా మనం తలకు అలాగే ఉంచేసుకోవచ్చు. మీ వర్క్స్ మీరు యాజ్ యూజువల్గా చేసుకోవచ్చు అండి. దీన్ని పెట్టుకొని విడిగా అక్కడ కూర్చోవాలి, ఎండలో ఉండాలి అలా ఏం లేదు. ఒక 1 hour దాన్ని అలా హెయిర్కి పెట్టేసి చక్కగా ఒక 1 hour తర్వాత వెళ్ళి నార్మల్ హెయిర్ వాష్ చేయండి. అంటే హెయిర్ వాష్ వచ్చేసి మీరు ఎటువంటి షాంపూ కానీ ఏది యూజ్ చేయొద్దు. జనరల్ వేలో
హెడ్ బాత్ అంటే వాటర్తోనే జస్ట్ హెయిర్ వాష్ చేసుకోండి. ఈ రోజు అనమాట మనం ఏదైతే మనం పెట్టామో ఆ రోజంతా కూడా షాంపూ ఏం తగలనివ్వద్దు తలకి. నార్మల్ వేలో వాటర్తో చక్కగా హెయిర్ వాష్ చేసేసుకోండి. తర్వాత రోజు మీరు హెడ్ బాత్ మామూలుగా ఏదైనా షాంపూతో హెయిర్ వాష్ చేసుకోవచ్చు. ఇది ప్రాసెస్ అనమాట. ఈ విధంగా చేస్తే ఏంటంటే మనకి న్యాచురల్ వేలో అంటే మన హెయిర్ ఏ విధంగా కనిపిస్తుంది అంటే న్యాచురల్ లుక్, అంటే నార్మల్గా బ్లాక్ హెయిర్ ఎలా ఉంటుందో సేమ్ యాజ్ ఇట్ ఈస్ మీకు అలాగే కనిపిస్తుంది తప్ప ఎటువంటి చేంజెస్ అంటే మీకు ఇది రంగు వేస్తే నల్లగా ఉన్నట్టు కానీ మచ్చలుగా ఉండడం కానీ ఇవేం కనిపించవు. కాబట్టి ఇంత క్లియర్గా నీట్గా ఉంటుంది. ఈ విధంగా మీరు హెన్నా అనేది యూస్ చేసుకోవచ్చండి. మన హెయిర్ కూడా నార్మల్ వే ఉంటుంది. చూడండి, నార్మల్ హెయిర్ వాష్ చేసిన తర్వాత మీకు ఏ విధంగా ఉందో కూడా నేను చూపించాను. అంత క్లియర్గా ఉంటుంది. ఇంతే ఈజీగా మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. అండ్ మా ఛానల్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీ సపోర్ట్ మాకు ఈ విధంగానే ఉండాలి. ఎన్నో వీడియోస్ వస్తాయి ఇలాంటివి. మీకు ఈ ఛానల్లో ఏదైనా విషయాన్ని మీరు మాకు చెప్పాలనుకుంటే కామెంట్ రూపంలో చెప్పండి, మేము కంపల్సరీగా పాటిస్తాము. అండ్ చూసారు కదా హెయిర్ ఎంత షైనీగా ఉందో, న్యాచురల్ లుక్లో ఉందో, అసలు షాంపూ వాష్ కూడా కాదు అది. కాబట్టి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అండ్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ టు ఆల్.